I would like each panelist to give one actionable recommendation. If you had the authority to implement one constitutional reform today, what would it be and why? Let's begin with our panelist number 1. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే క్వాసీ ఫెడరల్ సిస్టమ్ ఉంది మన ఇండియాలో. కానీ ఫెడరలిజం వస్తే ఇప్పుడు ఏదైతే ఒక ఇష్యూ ఏంటంటే సెంట్రల్ కి ఎక్కువ పవర్స్ వస్తున్నాయి, స్టేట్ కి తక్కువ. ఇంకా లోకల్ గవర్నెన్స్ కి అయితే అసలు పవర్స్ లేనట్టు ప్రొట్రే అవుతుంది. అండ్ అది నిజం కూడా. సో దట్ ఫెడరలిజం వస్తే ఇది బెటర్ గా ఉంటుంది, ఎందుకంటే యూనిటీ అండ్ డైవర్సిటీ పెరుగుతుంది. అండ్ సెంట్రలైజ్డ్ పవర్స్ లైక్ అథారిటిజం అనేది తగ్గిపోతుంది. అండ్ బెటర్ గవర్నెన్స్ బోత్ అన్ని స్టేట్, సెంటర్, లోకల్ కూడా మంచి గవర్నెన్స్ జరుగుతుంది ఈ ఫెడరలిజం వల్ల. అండ్ ఎంకరేజ్ ఇన్నోవేషన్స్ లైక్ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క మెథడ్ ని తీసుకుంటా, అంటే మెథడ్ మీన్స్ వే ఆఫ్ డెవలప్మెంట్ లో కొత్త కొత్త చేంజెస్ అనేవి తీసుకొస్తాయి. లైక్ ఇది ఒక కాంపిటీషన్ లా ఉంటది. అండ్ గ్రేటర్ సిటిజన్స్ కూడా ఇప్పుడు సెంటర్, స్టేట్ ఇవన్నీ ఉన్నప్పుడు పొలిటికల్ పార్టిసిపేషన్ కూడా ఎక్కువ ఉంటది. వాళ్ళు ఒక ఎంకరేజ్మెంట్ లా ఫీల్ అవుతారు. సో ఫెడరలిజం అనేది ఒక రిఫార్మ్ అనేది ఉండాలి. అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ చెప్తే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సమ్ అమౌంట్ విషయంకి వచ్చేసరికి స్టేట్ కి ఇంత పర్సెంట్ అండ్ లోకల్ కి ఇంత, సెంటర్ నుంచి మొత్తం పాస్ అవుతుంది. ఇప్పుడు క్వాసీలో అయితే, ఫెడరలిజం అయితే దేనికి దానికి సెపరేట్ గానే ఉంటది, ఒక యూనిటీ ఉంటది ఏది చేసినా. అండ్ రెడ్యూస్ అడ్మినిస్ట్రేటివ్ బర్డన్స్. ఇప్పుడు మొత్తం సెంటర్ మీద పడిపోతుంది ఏం చేయాలని చెప్పినా సరే. సంథింగ్ చాలా బిగ్ అంటే లైక్ ఇప్పుడు ఇష్యూస్ లైక్ డిప్లొమాటిక్ మీటింగ్స్ కానీ ఏదైనా సరే అది మొత్తం సెంటర్ అథారిటీయే ఉంది. కాకుండా ఇలా ఉంటే మొత్తం స్టేట్ కూడా దాంట్లో ఫోకస్ అయ్యి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ప్రమోట్ కాంపిటీషన్ స్టేట్ నుంచి, ప్రతి స్టేట్ నుంచి హెల్త్, ప్రతి పోవర్టీ లైన్ పోవడం. అండ్ పర్టికులర్ గా చెప్పాలంటే డెవలప్మెంట్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. అండ్ హెల్త్ విషయం కూడా ఇప్పుడు బేసిక్ నీడ్స్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే ఎడ్యుకేషన్, ఫుడ్, హెల్త్ వీటి మీద బేస్ అయి ఉంది. సో దట్ స్టేట్స్ కూడా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉంటది ఇలా సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటే. సో ఇది డీసెంట్రలైజ్ చేయడం అండ్ ఫెడరలిజం లో వచ్చే అవుట్కమ్స్ అని చెప్పి నా ఒపీనియన్. ఈ రిఫార్మ్ తీసుకొస్తే బెటర్. Thank you, Miss Kirti. Miss Banushree, what's your opinion on this? ఎస్, నేనైతే మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ని ఇంకా ఎక్కువ ట్రాన్స్పరెంట్ చేయడానికని చూస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇంత ట్రాన్స్పరెంట్ ఎందుకు అనుకుంటున్నాను అంటే, యాక్చువల్లీ మన ఇండియా అనేది ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ. సో డెమోక్రసీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఫెయిర్నెస్ ఆఫ్ ది ఎలక్టోరల్ సిస్టమ్. సో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్రాన్స్పరెంట్గా ఉంటే మన సొసైటీ కూడా అంతే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏంటంటే దెర్ ఈజ్ నో ట్రాన్స్పరెంట్ ఇన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్. సో దీంట్లో ఎందుకు ట్రాన్స్పరెంట్గా లేదంటే, ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే ఈ సెలెక్షన్ ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని సెలెక్ట్ చేస్తున్నారో దాంట్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, క్యాబినెట్ మినిస్టర్ అండ్ ఆల్సో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు. సో దీంట్లో ఏంటంటే 2:1 రేషియో అనమాట. 2:1 రేషియోలో ఎగ్జిక్యూటివ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో మేబీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో దే విల్ బి సపోర్ట్ రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దెర్ ఈస్ రిమూవల్ ప్రొటెక్షన్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీం కోర్ట్కి మనం జడ్జెస్ని ఎలా అయితే తీసేస్తున్నామో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా అలానే తీసేస్తున్నాం. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ క్యాబినెట్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్తేనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేస్తున్నారు. సో ఇది కూడా చాలా ఇంబ్యాలెన్స్గా ఉందన్నమాట. దీనికి నేను రిఫార్మ్స్ సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ రిఫార్మ్స్ అంటే ఈ ఏవైతే సెలెక్షన్ ప్రాసెస్ ఉందో దాంట్లో ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ మినిస్టర్ని తీసేసి లా మినిస్టర్ని అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్, సో ఈ ముగ్గురు ఉండడం వల్ల ట్రాన్స్పరెంట్ ఎక్కువ పెరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈక్వల్ టెన్యూర్. ఇందాక చెప్పాను కదా, లైక్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిపి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తీసేస్తున్నారు. అలాగే సేమ్ ఆపర్చునిటీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తే ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. Thank you, Miss Banu. So our panelist number 3, Miss Geetika, what's your view on this? ఎస్, నేనైతే ఐ వాంట్ టు రిఫార్మ్ యాంటీ డిఫెక్షన్.
ఇక్కడ ఇండివిజువల్ మెంబర్ డిఫెక్షన్ చేసిన గ్రూప్గా క్యాండిడేట్స్ అనేవాళ్ళు డిఫెక్షన్ చేసిన రెండింటిని సేమ్ లెవెల్ ఆఫ్ తప్పుగా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం డిఫెక్షన్ చేశారా లేదా అనే పవర్ అనేది స్పీకర్కి ఇచ్చాం. అతను రూలింగ్ పార్టీలో ఉంటారు, పార్టీ ఒక పార్టీని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ న్యూట్రాలిటీ అనేది ఉండదు. సో వాళ్ళు ఇచ్చే జడ్జ్మెంట్ అనేది మాక్సిమం ఇంపార్షియల్ గా ఉండొచ్చు. సో ఆ డిఫెక్షన్ కోసం ఒక ఇండిపెండెంట్ బాడీని వేసి అది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కన్సల్టేషన్ తో ఆ పవర్ ని వెస్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. Thank you, Ms. Geetika. Ms. Sohita, what's your opinion on this? ఒకవేళ చేయాలనుకుంటే ఎలక్టోరల్ రిఫార్మ్స్ చేయాలి. పూర్వం యథా రాజా తదా ప్రజ అన్నారు. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అతని మార్గంలో నడుచుకుంటారు కదా. అంటే రాజుకి సరైన క్వాలిటీస్ లేకపోతే ప్రజలకు కూడా అలాంటివి క్వాలిటీస్ అబ్బే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం రాజుని అంటే మన పొలిటీషియన్ని సరైన నాయకుడిని, స్థిరంగా ఉండే నాయకుడిని సెలెక్ట్ చేసుకుంటే గనక మనకి మంచి డెమోక్రసీ, మంచి గవర్నెన్స్ వచ్చే అవకాశం ఉంది. దీనికి నేనేం చేయాలంటున్నానంటే పొలిటీషియన్స్ ఎలక్షన్స్ టైంలో డబ్బులు లేకపోతే ఇతర వస్తువులు ఇచ్చి ఓటర్స్ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. మంచి దృక్పథం, మంచి మనస్తత్వం కలిగిన నాయకులు లేకపోతే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అట్టడుగు స్థాయిలో ఉండిపోతున్నారు. వాళ్ళకి ఎకనామికల్గా స్టేబిలిటీ లేకపోవడం వల్ల ఎలక్షన్స్లో పోటీ కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి ఎలక్షన్స్ టైంలో ఎవరైనా డబ్బులు లేకపోతే ఏదైనా ఇచ్చి ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళని అప్పటికప్పుడే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని రిమూవ్ చేస్తే కనుక మనల్ని మంచి నాయకులు పాలిస్తారు. తద్వారా మనం అభివృద్ధి అనేది మరింత వేగంగా జరుగుద్దని నా అభిప్రాయం. By considering the various perspectives and on various issues like uniform civil code, judicial appointments, office of governor, and local self-government, we have got many suggestions from our panelists. So I would like to conclude this session, and that is this panel discussion. Reforms are not about rewriting the constitution, but reinforcing its spirit like democracy, accountability, justice, and people-centric governance. Thank you.